ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 27/11/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షము సప్తమి రాత్రి 12:26 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. ధనిష్ఠా నక్షత్రం రాత్రి 2:29 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:39 నుంచి 5:19 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:12 నుంచి 10:57 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:38 నుంచి 3:22 వరకు, వర్జము ఉదయం 7:20 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:24 వరకు, సూర్యోదయం 6:31కి, సూర్యాస్తమయం 5:35. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి మంచి అనుకూలవంతమైన శుభ ఆనంద యోగాలు, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ కానీ ఇతరత్ర బ్యాక్లాగ్ పరీక్షలు కానీ ఏదైనా పోటీ పరీక్షల్లో కానీ ఇతరత్ర ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, మంచి వ్యక్తిత్వం, ఆనందకరమైన జీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం ఉంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన శుభయోగం, తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు కూడా అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో మంచి లాభాలు, ప్రయాణ సానుకూలత బాగా కనబడుతుంది. వృత్తి ఉద్యోగాలు మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగం. ఈరోజంతా మీకు చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అనుకూలత, ఆనందయోగం, ముఖ్యంగా విద్యార్థికి మంచి లాభాలు, వివాహ సంబంధ విషయంలో అనుకూలత, వివాహం కాని వారికి వాయుగిత, పెద్దల అంగీకారంతో ప్రేయస్ ఏప్రిల్ 1 అవకాశాలు, కళాకారులకి, క్రీడక అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, మంచి వ్యక్తిత్వము, ఆనందకర యోగము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, వృత్తి ఉద్యోగ మంచి లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, తీర్థయాత్ర సేవన, మాతాపితల సౌఖ్యం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసి వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లి లాభాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు కూడా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి మంచి లాభాలు, ఆనందకరమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కాస్త ప్రమాదము, చికాకు, తొందరపాటుతనము, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, ఈవెంట్ చేసేవారికి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కళాకారుల, క్రీడలకు అవమానాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఎక్కువగా ప్రమాదం జరిగే అవకాశం, అవమానాలు ఎక్కువగా ఉంటాయి, పదవీచ్యుతులయ్యే అవకాశం కనబడుతోంది. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు కూడా నష్టదాయకమైన స్థితి. విద్యార్థులకి ఇతరుల మీద ఆధారపడడం వల్ల, అశ్రద్ధ వల్ల, సమయపాలన లేకపోవడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం, సరైన సమయపాలన లేకపోవడం వల్ల విద్యా నష్టం,
ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది లేదా ఫైర్ అవ్వవచ్చును. విదేశాలకు ప్రయాణం కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు, విద్యార్థి కూడా విదేశాల్లో కూడా నష్టదాయకం. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లే అవకాశాలు, లేనిపోని అనర్థాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు. అలాగే వ్యాపార పరంగా నష్టం, భాగస్వామి వ్యాపారంతో మోసపోయే అవకాశాలు. కొత్త వ్యాపారంలోకి వెళ్ళకండి, అది మంచిది కాదు. అలాగే లేనిపోయిన అనవసరపు పెట్టుబడులు పెట్టడం కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. మత్స్యకారులకి ప్రమాదం, రోజులు, చేపల చెరువులకు ఇబ్బంది, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళల కష్టకాలం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల మోసపోయే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్య కూడా నష్టదాయకంగా కనబడుతోంది. ఆధ్యాత్మిక చింతన బాగా ఉండాలి. భగవద్గీత పారాయణం చేయండి, శివనామ స్మరణ చేయండి. ఎవరికైనా మినుములు దానంగా ఇవ్వండి, మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఈ రాశి వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో కూడా జాగ్రత్తగా పెద్దల మాట వినే ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది. తప్పుడు మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేయకండి. తప్పుడు వ్యక్తులతో మీరు సమాచారాన్ని పంచుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 9 మధ్యకాలంలోనూ, తిరిగి మధ్యాహ్నం 4:06 నుంచి 5:21 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8, 3 అంకెలను అదృష్ట అంకెలు చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు అదృష్టంగా ఉన్నాయి. చాలా మంచి శుభయోగాలు, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి. వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి అనుకూలత, వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశాలు. విదేశాల్లో కూడా వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం. స్వదేశంలో ఈవెంట్స్ చేసే వారి గొప్ప ఖ్యాతిని, ఆర్థిక లాభాన్ని పొందుకుంటారు. కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి బాగా కనబడుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, చాలా మంచి అదృష్ట యోగాన్ని. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే ఆర్థిక లాభాలు, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, రోగనాశనం, రుణమోచనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి అదృష్టయోగంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ప్రశాంతమైన వాతావరణం, అదృష్ట యోగం, చాలా మంచి అదృష్ట యోగమే. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని పొందుకునే అవకాశం. ఈవెంట్స్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం. కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. వ్యాపార పరంగా అనుకూలవంతమైన శుభయోగం. విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం. విదేశీ ప్రయాణం కూడా మంచి అనుకూలత. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. వివాహ యోగ్యత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన ఆనంద యోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఆత్మస్థైర్యము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, వాహన యోగము, మాతృ సౌఖ్యము, మాతృ సంబంధ వర్గీయుల నుంచి వస్తులాభము, వ్యాపార పరంగా అనుకూలత, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నిమిత్తమై ప్రయాణం చేయవచ్చును. వీసా సంబంధ సౌలభ్యం ఉంటుంది. ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. కళాకారులకి క్రీడా లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభం. ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి. రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. గొప్ప వ్యక్తిత్వము, ఆనందకరమైన సంపద, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాలు. ఆ ధన కనుక వస్తువాన్ని ప్రాప్తి పొందుకునే అవకాశం. అనేక రకాల
శుభయోగాలు, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితిగా చెప్పబడుతోంది. లేనిపోని అనవసరపు వాగ్దానాలు చేయకండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపార రీత్యా మీకు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసరమైనటువంటి కష్టకాలము, చికాకు, తొందరపాటుతనం, లేనిపోని అవాంతరాలు, చికాకులు, ముఖ్యంగా అనేక రకాల దుష్టుల సాంగత్యం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు. ఈవెంట్ చేసే వారికి నష్టం వచ్చే అవకాశాలు, పనికి మాలిన ప్రసంగాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా నష్టదాయకంగా కనబడుతోంది. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, మధ్యవర్తిత్వం చేయడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల కూడా ధన నష్టాన్ని పొందుకునే అవకాశం. అనేక రకాల ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, లంచగొండులుగా పట్టుకోవడం, ఉద్యోగాన్ని కోల్పోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు, ప్రమాదాన్ని పొందుకుంటారు. విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అగత్యం జన్మజాతకం తప్పకుండా చూపించండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు. సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి కానీ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యంట్లకి విపరీతమైనటువంటి ఇబ్బందులు, చికాకులు, చెప్పుడు మాట్లాడడం వల్ల నష్టం, అనారోగ్య సూచన, అనవసర పడకూడని పదార్థాలు తినకండి, ప్రమాదంలో ఉండకండి. ఈ రాశి వారు భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి. అలాగే వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు అదృష్టంగా ఉన్నాయి. చాలా మంచి శుభయోగాలు, మాట తీరుతో అందరిని ఆకట్టుకునే అవకాశం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, మంచి వ్యక్తిత్వం, ఆనందయుగం, ఐశ్వర్యం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ రావడం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కళాకారుల క్రీడగా అభివృద్ధి, ఉన్నతమైనటువంటి రాజకీయ పదవి లభించే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, రుణపీడ పరిహారం, రోగనాశనం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లుగా అభివృద్ధి, రైతన్నలకి, పూలు పడుకులాలు పండించే వారికి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది, కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మంచి వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన సుఖజీవనం, శుభజీవనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి, వజ్ర, వైఢూర్య, సువర్ణ ఆభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కృత్రిమ లేదా సహజ సత్సంతాన ప్రాప్తి, అనుకూలమైన చోటికి ప్రయాణ లాభాలు, చాలా మంచి అనుకూలత, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, వృత్తి ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదన సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి మంచి లాభాలు పొందుకోవడం, అంటే ప్రతిఫలాన్ని పొందుకోగలిగే శుభయోగం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఉద్యోగుల అనుకూల చోటికి బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణవిమోచనం, ఇది చాలా మంచి అనుకూలవంతమైన ఆనందకరమైన జీవనంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన పట్టుదల, కార్యశీలత, వ్యవహార జయం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ చూడడం వల్ల ధనయోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం,
విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సమస్త వ్యాపారాలలో మంచి లాభము, భాగస్వామ్యాభివృద్ధి కలిసి రావడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, అనుకూలవంతమైన వ్యాపార లాభం, విద్యాభివృద్ధి, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకూల చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ రంగ అనుకూలత, సినిమా రంగ లాభాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభస్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అదృష్టాది శుభయోగాలు. ఈరోజంతా మీకు చాలా మంచి ప్రశాంతత, ఆనంద, విద్యా ఉద్యోగ, సంతాన, వైవాహిక జీవన శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాన్ని వీరికి 1 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి తీవ్రమైనటువంటి ధన నష్టం, అనారోగ్య సూచన, ఉద్యోగం నుంచి తొలగించబడే అవకాశాలు, చెప్పుడు మాటలు వినడం, లేనిపోని అవరోధాలు, చికాకులు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, మాట తీరుతోనే అందరినీ శత్రువులుగా మార్చుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి, ఈవెంట్ చేసేవారికి, రాజకీయ నాయకులకి తీవ్ర నష్టం కనబడుతోంది. ఈవెంట్ చేసేవారికి తప్పుడు సమాచారం, ఈవెంట్స్ విఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారుల క్రీడకు ఇబ్బంది, ముఖ్యంగా అనవసరమైనటువంటి ఇతరుల చేతుల్లో మోసపోయే అవకాశం, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి కూడా నష్టపోయే అవకాశాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వరకు కూడా నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల జూదం వల్ల తీవ్ర నష్టం ఎక్కువగా ఉంటుంది. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెరువులకి ఇబ్బంది, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి తీవ్ర నష్టాలున్నాయి. సోషల్ మీడియా జర్నలిస్టుల వరకు కూడా ప్రమాదం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా తీవ్రమైనటువంటి నష్టము కష్టంగా చెప్పబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం నష్టాన్ని పొందుకోవచ్చు. కుటుంబపరమైన చికాకులు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి, జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకంగా కనబడుతోంది. అనుకోని ఆకస్మికమైనటువంటి చికాకులు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇదంతా మీకు వ్యతిరేక ఫలితాలు చెప్పబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణం 3 నుంచి 7 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా పెసర్లు, కందులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం. వీరికి ఉదయం 6:34 నుంచి 7:18 వరకు, తిరిగి 9:51 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. 9, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సంతాన యోగం, కుటుంబ వృద్ధి, రోగనాశనం, రుణ విమోచనం, కోర్టు వివాదాల సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చును, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలమైన శుభస్థితి, మంచి వ్యక్తులతో పరిచయము, కుటుంబ సౌఖ్యము, ఆనందయోగం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, సమస్త వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశాలు, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, విదేశీ ప్రయాణం ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, మధ్యవర్తితులు బయటపడతారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు ప్రశాంతత, ఆనంద లాభం, ఆరోగ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 2, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.